రెడీ అయిపోయాము. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాబుగాడు చాలా చాలా ఏడ్చాడు. ఓల్డెస్ట్ బాహుబలిలో ప్రభాస్ అనుష్క కాల్చినప్పుడు ఉషధీరాలో విలన్వి ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. కర్ణాటకలో చాలా ఫేమస్ స్టార్ ఆయన. హలో గైస్, రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము బెంగళూరు చూడడానికి వెళ్తున్నాం. సో బాబుగాడు రిలాక్స్ అవుతున్నాడు రెడీ అయిపోయి. బాబు సైట్ సీయింగ్ కోసం క్యాబ్ బుక్ చేస్తున్నారు. సో ఇంకొక 5 to 10 minutes మేము స్టార్ట్ అయిపోతాం. మేము ఏమేమి ప్లేసులకు వెళ్తున్నామో అన్నీ మీకు ఒకవేళ అక్కడ చూపించవచ్చు అని ఫోన్ అలౌయింగ్ ఉంటే కంపల్సరీ మీకు అన్నీ చూపిస్తాను. ఓకే, ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మేము శుభ్రంగా ఫుల్గా తినేసి బయలుదేరుతున్నాం అనమాట. సైట్ సీయింగ్కి వెళ్ళి చూసి ఈవినింగ్కి వచ్చేస్తాం. 7 కల్లా ఇంటికి వచ్చేస్తాం, రూమ్కి వచ్చేస్తాం అనమాట. సో స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. క్యాబ్ వచ్చేసింది. ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యాము ఏమేం ప్లేసెస్ చూడొచ్చు దగ్గరగా ఉన్నవి అని. సో క్యాబ్ ఎక్కాక కూడా తను డ్రైవర్తో డిస్కస్ చేశారనమాట. దగ్గరగా ఉండే ప్లేసెస్ మాకు తెలిసినవే కాకుండా ఇంకేమన్నా ఫేమస్ ఉంటే చూపించమని చెప్పి ఆయన చెప్తున్నారు. సో క్యాబ్ డ్రైవర్ తనకు తెలిసిన ప్లేసెస్ కూడా చెప్తున్నారు అన్నమాట. ఇవైతే బాగుంటాయి సార్ వీటికన్నా అని. హలో చిన్నమ్మా, ఫస్ట్ టైం బెంగళూరుకి రావటం, ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయటం కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్లీ నాకు బెంగళూరు అంటే ఇష్టం. సో ఎటు చూసిన గ్రీనరీనే, అటు ఇటు కూడా గ్రీన్గానే ఉన్నాయి రోడ్స్ అనేది గ్రీనరీతో. అంటే మా చెన్నైలో ఇలా ఉండదు ఎక్కువగా. ఎటు చూసినా చెన్నైలో పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో అందుకని కొంచెం కొత్తగా ఉందన్నమాట సిటీస్లో ఇంత గ్రీనరీ చూడడం. మీకు ఒక విషయం తెలుసా, బెంగళూరుని గార్డెన్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 938 గార్డెన్స్ అండ్ పార్క్స్ ఉన్నాయట. సో మాకు ఆ డ్రైవర్ చెప్పారనమాట ఇవన్నీ. సో గ్రీన్ సిటీ చూస్తుంటే ఇంకా చూడాలనిపించేలా ఉంది. అంటే మేము వెళ్ళే దారిలో అలా ఉన్నాయి. సిటీ అంతా ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం, కర్ణాటక స్టేట్ అసెంబ్లీ మాట. బయట నుంచే చూసాము, లోపలికి కూడా ఒక వేరే దారి ఉందట వెళ్ళటానికి. ఇంకా మేము వెళ్ళలేదు, బయట నుంచే చూసేసి బయట నుంచే ఫోటోలు దిగేసాం ఈ ప్లేస్ దగ్గర. యాక్చువల్లీ బాబుగాడు ఫస్ట్ టైం కాబట్టి షికార్కి, దట్టు ఫస్ట్ డే కాబట్టి అంతగా సపోర్ట్ కూడా చేయలేదు, ఏడుస్తున్నాడు. ఎందుకంటే 2 o'clock మేము స్టార్ట్ అయ్యాం. 2 o'clock బాబుగాడు స్లీపింగ్ టైం. సో మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఎక్కువసేపు ఏమీ లేకుండా ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బాబుగాడు చాలా చాలా ఏడ్చాడు. ఏదో ఊరుకోబెట్టి తిప్పుతూ ఉన్నాము. మా క్యాబ్ కూడా రెడీగా ఉంది. సో ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏంటో వెళ్ళిపోతాం, అక్కడ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే గవర్నమెంట్ మ్యూజియం. గవర్నమెంట్ మ్యూజియం ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజియం అన్నమాట. ఈ మ్యూజియంలో 600 పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ వెంకటప్ప గ్యాలరీ సంబంధించినవట. సో అవే కాకుండా చాలా పాటరీ సంబంధించినవి చూడాల్సినంత వరకు చూడండి. చూడలేకపోతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే
ఇలా చాలా ఉన్నాయి, మీకు చాలా తక్కువ చూపిస్తున్నాను. 64 నైనాస్ తంజావూర్ స్టైల్. ఈ రాజులు ఇవి వెపన్స్. బాహుబలిలో ప్రభాస్ అనుష్క కాల్చినప్పుడు వస్తుంది కదా ఆ డ్రెస్ అనమాట. జస్ట్ కిడ్డింగ్ కాదు, బట్ రాజుల డ్రెస్ అది. యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకునేది అనమాట. కొడగు వారియర్స్ యూజ్ చేసిన వెపన్స్ ఇవన్నీ. ఇవేమో మగధీరాలో విలన్వి ఆ వెపన్స్. అంతే ఓవో. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. యాంటిక్ గ్యాలరీయా? యాంటిక్విటీ. సవన్దుర్గ యాంటిక్విటీ. రెలిక్స్ ఫ్రమ్ కూర్గ్. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ అదే. బ్రహ్మగిరి యాంటిక్విటీస్. ఇది బ్రిక్. క్లే బ్యాంగిల్స్. పిపి ఎంత పెద్దగా ఉందో. ఇవి కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే. డ్రమ్స్. ఇవన్నీ పెయింటింగ్స్. ముందుగానే చెప్పాను కదా మీకు 600 పెయింటింగ్స్ అని చెప్పి, ఇవన్నీ కలిపే అన్నమాట. ఇక్కడికి వచ్చేసాం. పైన కవర్ అయిపోయింది, కింద కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో వే ఉంది కింద. ఇదిగో ఇక్కడ కూడా కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాందేలా డైనస్టీ. ఈయన విష్ణుమూర్తి. ఇది జస్ట్ ఫొటోస్. అటువైపు ఇంకేమైనా చూద్దాం. ఇవన్నీ విగ్రహాలే అనమాట. ఇవి చూడండి, అన్ని విగ్రహాలే. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి తల్లి, దక్షిణమూర్తి, ఈయన అనంత శయన. ఓ, ఆయన పోజు అనంత శయన. ముందర మనకు తెలిసిందే వాళ్ళే. ఇందాక అటువైపు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూసాం కదా, ఇవి ఇటువైపు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీణ, తంబూరా అವೆಲ್ಲ అనుకుంటారు. అవి ఫ్లూటు, స్వర్ణమండల. ఫినిష్. ఇంకా ఎగ్జిట్ అయిపోయా. కానీ చూసారా ఎంత బాగుందో కదా వెనకాల గ్రీనరీ అంతా. చాలా బాగుంది. ఇక్కడ కూడా రాళ్ళతో బోల్డ్ ఉన్నాయి. నంది. కుళ్ళిపోతున్నా నా కొడుకు. గవర్నమెంట్ మ్యూజియం ఆపోజిట్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నవి. అక్కడ నుండి బయటికి వచ్చేసి నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్లేస్ కబ్బన్ పార్క్. ఈ పార్క్ స్పెషల్ ఏంటంటే దీనిలో 6000 ట్రీస్ ఉన్నాయట. ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. మేము వెళ్ళిన ప్లేసెస్ అలాంటివో తెలీదు, లేకపోతే నిజంగానే గార్డెన్ సిటీ అని చెప్పి ఇలా ఉందో తెలీదు బెంగళూరు. బట్ చాలా బాగుంది.
యాక్చువల్లీ డిసెంబర్ 2nd వీక్ ఒమిక్రాన్ అప్పుడే కర్ణాటక స్టేట్కి 2 కేసెస్ ఉన్నాయి. సో డబల్ మాస్క్ కంపల్సరీ, అందుకే కంపల్సరీగా పెట్టుకున్నాం. అది ఎక్కడానికి ట్రై చేస్తాను, ఎక్కగలుగుతా లేదు చూద్దాం. నెక్స్ట్ we are going to ISKCON. చూస్తాం చూస్తాం. ఓకే చూస్తాం. పుణ్యరాత్మరగా అందరూ డివైడర్ మీద ఈ ప్లాంట్స్ చూడండి, భలే డిఫరెంట్గా ప్లాంటింగ్ చేశారు కదా. మీకు స్లోగా కూడా చూపిస్తున్నాను. నాకు బాగా నచ్చింది. క్రిస్మస్ ట్రీ లాగా, పాట్స్ లాగా. మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం. సో ఇస్కాన్ ఇంకా ఓపెన్ చేయలేదు. చూసారా జనాలు కూడా బయట ఎలా వెయిట్ చేస్తున్నారో. సో మేము కూడా కార్లో వెయిట్ చేసాం అన్నమాట. ఇస్కాన్ లోపలికి ఎంటర్ అయ్యాక రోడ్ సైడ్ వ్యూ అన్నమాట ఇది. ఇది అదర్ సైడు, మెయిన్ సైడ్ చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో. చూసారా అసలు చాలా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను చూస్తున్న 4th ఇస్కాన్ అనమాట ఇది. ఫస్ట్ ఇస్కాన్ రాజమండ్రిలో చూసా, సెకండ్ ఇస్కాన్ ఉత్తరప్రదేశ్లో చూసాను, థర్డ్ ఇస్కాన్ మా చెన్నైలో చూశాను, ఇప్పుడు 4th ఇస్కాన్ బెంగళూరులో చూస్తున్నాను అనమాట. మీరు ఎన్ని ఇస్కాన్లు చూసారో, ఎక్కడెక్కడ చూసారో వీలైతే కింద కామెంట్ చేయండి. అలా చాలా నడుచుకుంటూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఎంటర్ అవగానే ధ్వజస్తంభం, ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ధ్వజస్తంభాన్ని. లోపలికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ చూసారా చిన్ని చిన్ని స్టెప్స్లా ఉన్నాయి, అదేంటో నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు లైన్లో 1 by 1 వెళ్తున్నాము. అక్కడ లైన్లో ఒక ఫ్యాంప్లెట్ టైప్ ఇస్తున్నారనమాట. దాని మీద అక్కడ చదవాల్సిన మంత్రం ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొత్తం 8 లాంగ్వేజెస్లో ఉంది. 8 లాంగ్వేజెస్లోని అక్కడ ఎలా చదవాలనేది కూడా ఉందన్నమాట. ఒక్కొక్క మెట్టు పైన వేసి చదవాలన్నమాట మనం నిలబడి. చూసారు అక్కడ చిన్న చిన్న మెట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క మెట్టు మీద మనం ఒక్కసారి ఆ మంత్రం కంప్లీట్గా చదవాలి. అలా 108 మెట్లు ఉంటాయి లోపలికి వెళ్ళేసరికి. సో ఒక్కొక్క మెట్టుది మనకి ఒక వైబ్రేషన్ లాగా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. లోపలికి ఎంటర్ అయ్యాక ఇస్కాన్ లోపల వ్యూ అన్నమాట ఇదంతానే. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు తిరిగిన ప్లేసెస్ అన్నిటిలో కల్లా నా కొడుకు కూడా లోపలికి వెళ్ళాక బాగా ఎంజాయ్ చేశాడు. అటు ఇటు తిరుగుతూ కాసేపు కూర్చుని కామ్గా ఉన్నాడు. దర్శనం అయిపోయాక లోపల నుంచి బయటకు వచ్చే దారిలో స్వీట్ స్టాల్స్, ప్రసాదం స్టాల్స్, బుక్ స్టాల్స్, చిన్న చిన్న విగ్రహాలు లాంటివి స్టాల్స్, ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి బయటకు వచ్చే దారిలో. అన్ని స్టాల్స్ చూసాక మనం కొనకుండా ఉండం కదా. సో తను నాకు ఇష్టమైన ప్లమ్ కేక్ కొన్నారు. ఇక ఫుల్గా బయటకు వచ్చేసాక మొత్తం అంతా ఒకసారి అలాగ వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. చుట్టూరు పెద్ద పెద్ద బిల్డింగ్స్తో, గ్రీనరీతో అండ్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. నేనెంత ముద్ద చెప్తాను నీకు.
ఇప్పటి వరకు చూసిన ఇస్కాన్లో బెంగళూరు ఇస్కాన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇస్కాన్ పూర్తి చేసుకుని అక్కడ నుండి పునీత్ రాజ్ కుమార్ గారి స్టూడియోకి బయలుదేరాము. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి స్టూడియోకి వచ్చేసాము. ఇప్పటి వరకు మేము వెళ్ళిన మ్యాక్సిమం ప్లేసెస్లో కానీ ఆ వెళ్ళే దారిలో కానీ ఎక్కడ చూసినా పునీత్ రాజ్ కుమార్ గారి ఫొటోస్ ఫ్లెక్సెస్. కర్ణాటకలో చాలా ఫేమస్ స్టార్ ఆయన. చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్తో పోయారు. బట్ అది అక్కడ ఫ్యాన్స్ అసలు చాలా జీర్ణించుకోలేకపోతున్నారు. రోజు రోజుకి ఆయన సమాధి చూడడానికి ఫ్లో ఎక్కువగా ఉంటుందట. సో అందుకని ఇంతకు ముందు 5-6 వరకే ఉండేది, అంత తర్వాత క్లోజ్ చేసేసేవారు. ఇప్పుడు ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 o'clock వరకు ఎక్స్టెండ్ చేశారు. సో అప్పటి వరకు ఎవరైనా సరే వెళ్ళి ఆయన సమాధిని చూడొచ్చు. ఇప్పుడు నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఆయన సమాధిని. పునీత్ రాజ్ కుమార్ గారి నాన్నగారు. దగ్గరికి వచ్చేసాం. చాలా తక్కువ ఏజ్లో చనిపోయారు. నుంచి అక్కడ మా క్యాబ్ డ్రైవర్ కానీ ఎవరైనా చెప్తుంటే కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది ఆయన ఎంత మంచివారు అని. పునీత్ రాజ్ కుమార్ గారి పక్కనే ఆయన అమ్మగారిది కూడా ఉన్నది. ఈవిడే ఆ అమ్మగారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆయన నాన్నగారిది. ఎగ్జిట్కి వెళ్ళే దారిలో పునీత్ రాజ్ కుమార్ గారివి వాళ్ళ నాన్నగారివి ఎక్కువగా పిక్చర్లో ఫొటోస్ అటు ఇటు మంచిగా ఉన్నాయన్నమాట. షూటింగ్ లొకేషన్లో ఉండే ఫొటోసు, పునీత్ రాజ్ కుమార్ గారి చైల్డ్హుడ్ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఫినిష్ చేసేసుకుని ఫైనల్లీ 6:30 కల్లా హోటల్కి వచ్చేసాం మేము. ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి అర్జెంటుగా. బంగారకొండ ఫుల్ టైర్డ్ అయిపోయాం. రేపు మార్నింగే మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎప్పుడు బాబు? మార్నింగ్ 6కా? 6 o'clockకి స్టార్ట్ అవ్వాలంటే మేము 4:30 కన్నా లేవాలి. అట్లీస్ట్ లేచి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిపోయి ఏదైనా తినాలి. బెంగళూరులో మ్యాక్సిమం మెయిన్ ప్లేసెస్ అన్నీ కాళ్ళు పెట్టుకోండి నా కొడుకు. చూడండి ఇక్కడ పెట్టాడు. వద్దు నాన్న చేయకపోతుంది కదా. బెంగళూరులో మెయిన్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసాము. పునీత్ రాజ్ కుమార్ గారి దగ్గరే కాస్త డిస్టర్బ్డ్గా అనిపించింది, నేను ఫోటో కూడా దిగలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.